అనకాపల్లి జిల్లా అనకాపల్లి పోలీస్ స్టేషన్ కు నటి శ్రీరెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్లపై నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా మాధ్యమంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి గతంలో అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచారణ నిమిత్తం అనకాపల్లి పోలీస్ స్టేషన్ కు నటి శ్రీరెడ్డి లాయర్తో వచ్చారు. అనంతరం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 41A నోటీసు ఇచ్చి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా అనకాపల్లి టౌన్ సిఐ టీవీ విజయ్ కుమార్ మాట్లాడుతూ 2024లో సీఎం, డిప్యూటీ సీఎంపై నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు గతంలో మాకు కంప్లైంట్ రావడం జరిగిందని, ఈ కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఈ విచారణలో నిమిత్తం అనకాపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరయ్యారని తెలిపారు. అయితే కేసు నమోదు చేసిన ప్రకారం హైకోర్టుకు వెళ్లి ఆమెను అరెస్ట్ చేయకూడదని ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగిందని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 41A నోటీస్ ఇవ్వమని చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నటి శ్రీరెడ్డి తమ లాయర్తో వచ్చి 41A నోటీసుపై సంతకం పెట్టి నోటీస్ తీసుకుని వెళ్లారని తెలిపారు. అలాగే విచారణకు సహకరించాలని శ్రీరెడ్డికి చెప్పడం కూడా జరిగిందని అన్నారు. కొనతాల రత్నకుమారి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె మన సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దాని మీద కేసును నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసిన దాని ప్రకారం ఎవరైతే ఉన్నారో అనుచిత వ్యాఖ్యలు చేశారో శ్రీరెడ్డి ఆమె హైకోర్టుకి వెళ్ళి ఆమె అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 41A నోటీస్ సర్వ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి 41A నోటీసులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయికి 41 నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. 41 నోటీస్ ఇచ్చాం. యాజ్ పర్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు అరెస్ట్ చేయొద్దని చెప్పి. దాని మీద 41A నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. దాని ప్రకారం ఈరోజు స్టేషన్కి వచ్చి తన లాయర్తో పాటు 41 నోటీస్ మీద సంతకాలు పెట్టి వెళ్ళడం జరిగింది. ఆమె వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ నిమిత్తం వచ్చి హాజరయ్యారు. విచారణతో హాజరైన తర్వాత 41 నోటీసులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏ విధంగా చేస్తారో ఏంటి ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసి ఫర్దర్ గా వీరి కేసు ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. చెప్తాను.